యాక్చువల్ కొడాలి నాని అనగానే ఒక ఫైర్ బ్రాండ్. కొడాలి నాని పవర్లో ఉన్నా లేకపోయినా అదే రకమైన గంభీరత్వం ఉంటుంది. మరి ఎందుకో మరి ఇప్పుడు భయపడుతున్నట్టుగా కనబడుతుంది వ్యవహారం చూస్తే. నాకు ఇది నేను మొదటిసారి ఇది చూసినప్పుడు 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు పెట్టిన కేసు ఇదే అనిపించింది. అంటే దీంట్లో ఏం పెద్దగా అతనికి ఒకవేళ అన్ని ప్రూవ్ అయినా ఇదేం పెద్ద సీరియస్గా శిక్షలు పడే కేసులాగా అనిపించడం లేదు. మరి దీన్ని ఇటువంటి చిన్న కేసుకి ఎందుకు ఆయన అంత కంగారు పడిపోయి హైకోర్టుని ఆశ్రయించాడనేది తెలియదు. అంటే మరి ఆయన రైట్ని ఆయన ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మరి రాజకీయ కక్షని ఎలా అంటాడు? 2 సంవత్సరాలు పట్టింది. మరి రాజకీయ కక్ష అంటే 2 రోజుల్లోనే తీయాలి కదా బయటికి. రెండోది, అప్పుడే ఆయన ప్రభుత్వ హయాంలోనే రిజిస్టర్ అయ్యింది. ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఫిర్యాదు చేసింది. మరి అప్పుడు కూడా రాజకీయ కారణాలతోనే కదా ఈయన ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం, అప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇటువంటి కేసులకి ఏ రకమైన టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది శ్రీరామ్ గారు? అప్పుడైనా రాజకీయ కారణాలే, ఇప్పుడైనా రాజకీయ కారణాలే. అందువల్ల ఏంటంటే సమస్య ఏమవుతుందంటే, అధికారంలో ఉన్నప్పుడు మనం ఒళ్ళు పోయి తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు మనంతటి వాళ్ళు లేదనిపిస్తుంది. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనిపిస్తుంది. అది కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాబోయే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆయనే ఉంటారన్న భ్రమంలో అప్పట్లో ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ గట్టిగా మాట్లాడారు. ఈయనైతే అసలు ఈ దేవుళ్ళతో సహా అందరినీ మాట్లాడిన మంచి ఈయన. ఈ నాని గారు ఆయన మొత్తం ఈ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడారు, వాళ్ళ తండ్రి గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడారు, దేవుళ్ళ గురించి మాట్లాడాడు. దేవుళ్ళ గురించి ఇప్పుడు ఏమైంది, కాలే కదా, చెయ్యే కదా, చక్కే కదా, ముక్కే కదా అని మాట్లాడాడు. సో అంటే అధికారంలో ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది, మనమే అందరికన్నా గొప్పవాళ్ళం అనిపిస్తుంది. అధికారం పోయిన తర్వాత, పరిస్థితులు మారిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అన్న కొంచెం భయం ఉంటుంది. అందులో ఈ మధ్య కొంచెం అనారోగ్యంతో ఉన్నాడు కొన్నాళ్ళు ఆయన. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో గతంలో మంత్రిగా పనిచేసిన ఈ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏం జరిగిందో చూసాం. ఆయనే చెప్పాడు, 2 కానిస్టేబుళ్ళు నిన్ను పైకి తీసుకెళ్లి అక్కడ ఏదో ఫస్ట్ ఫ్లోర్ లోకో లేదా డాబా మీదకో తీసుకెళ్లి 2 కాళ్ళు కొంచెం జరపమన్నారు, ఎడం చేయమన్నారు. దాంతో నేను గట్టిగా మాట్లాడేసరికి కొంచెం తగ్గారు అని అంబటి రాంబాబు గారి అనుభవం చెప్పాడు ఆయన. సో అందువల్ల ఏంటంటే ఏదో శిక్షలు పడతాయని కాదు, ఇప్పుడు కూడా ఈయనకి ఏదో శిక్ష పడిపోతుందని కాదు, నోటి దురుసు వల్ల దానికి ఏం పెద్ద శిక్షలు ఏం పడతాయి. కాకపోతే ఏంటంటే అరెస్ట్ చేయడం జరిగింది అనుకోండి, అరెస్ట్ చేయడం జరిగిన తర్వాత అరెస్ట్ చేసి బెయిల్ వచ్చే మధ్య కాలంలో ఇలాంటి కాళ్ళు కొంచెం జరపండి అంటారు లాంటివి ఏమైనా జరుగుతాయేమో అన్న భయం ఉంటుంది. సో ఆ భయంతో అది జరగకుండా ఉండడం కోసం, ఎందుకంటే ఆయన మంచి ఫ్రెండ్ వంశీ గారు కూడా, ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు, ఆయన అనుభవాలు ఏంటి కొంచెం తెలిసి ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండడం కోసం, ఏదో కేసులో ఇది పెద్ద శిక్ష పడిపోతుందని కాదు, శిక్షకిను అరెస్ట్ కి మధ్యలో ఏం జరుగుతుందో అన్న కొంచెం అనుభవాలు ఉన్నాయి కాబట్టి అలాంటి అనుభవాలు రాకుండా ఉండడం కోసం జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏంటంటే మీరు అన్నట్టు ఆయనకు ఖచ్చితంగా అవకాశం ఉంది. ఆయన కాకపోతే ఏంటంటే ఆ మినిస్టర్ గా ఉన్నప్పుడు అంత గట్టిగా మాట్లాడిన ఆయన అంతే స్ట్రాంగ్ గా ఉంటే కనుక, ఇప్పుడు సిఐ నాగరాజు గారికి పాపం ఫ్యాన్స్ ఉన్నట్టు ఇక్కడ కూడా కొంతమంది ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొంచెం ఇలా చెప్పబడిపోతే రేపు పొద్దున ఎలక్షన్ పరంగా చూస్తే, రాజకీయంగా చూస్తే మాత్రం ఇలాంటివి చేస్తే కొంచెం ఇబ్బంది ఏమో. నానీకున్న గుడివాడలో ఎందుకంటే నేను గుడివాడలో పుట్టి పెరిగినాను కాబట్టి నానీకున్న ఇమేజ్ వేరు. ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తే కనుక ఆ ఇమేజ్ ఏమైనా దెబ్బతింటుందేమో అనేది నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఆయన నోటి దురుసు వల్లే చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు గుడివాడలో. సరే, దానివల్ల ఆయన నోటి దురుసు వల్ల ఆయన ఓడిపోయాడు. కేవలం ఆయన ఇప్పుడు నాని ఏదో అక్కడ ఏం ఘోరాల నేరాలు ఏం చేసింది ఏం లేదు, నోటి దురుసు వల్ల ఓడిపోయాడు అంతే అక్కడ. అందువల్ల ఇప్పుడు అదే నోటి దురుసు వల్ల ఇప్పుడు ఈ కేసు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలాగ మెత్తబడిపోతే కనుక మళ్ళీ కొంచెం రాజకీయంగా కూడా నేను అనుకుంటున్నాను, మామూలు విశ్లేషణ పరంగానే అనుకుంటున్నాను తప్ప వేరే ఆయనకి నాకు ఏం వ్యక్తిగతంగా ఏమి లేవు, అసలు పరిచయం కూడా లేదు. కానీ అంటే రాజకీయంగా కొంచెం స్ట్రాంగ్ గా నిలబడి ఉంటే ఏం చేస్తారులే మీరు అన్నాడు, నేను ఎదుర్కొంటాను కేసులు అని ఇంతకుముందు చాలా మాట్లాడారు. అలాగే నిలబడి ఉంటే కనుక ఇంకా బాగుండేది. సరే, మీరు అన్నట్టు సరే ఆయన హక్కుని ఆయన ఉపయోగించుకున్నాడు కాబట్టి దాన్ని కూడా నేనైతే అధ్యక్షం చేయడానికి ఏం అవకాశం లేదు. ఆయన హక్కుని ఆయన ఉపయోగించుకోవచ్చు. చట్టం ఏం చేస్తుంది అనేది, చట్టం ముందుకే ఖచ్చితంగా ఆయన్ని ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇస్తారు, దాంట్లో డౌట్ ఏం అక్కర్లా. ప్రభుత్వమే చెప్పిన తర్వాత ఆయన ప్రాసిక్యూషన్ ఖచ్చితంగా అనుమతి ఇస్తారు. అనుమతి ఇచ్చిన తర్వాత దాన్ని ఈయన ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడాలి అంతే తప్ప ఇదేదో పెద్ద శిక్షలు పడిపోయే వ్యవహారం కాదు.
ఇందాక సిఐ నాగరాజు విషయంలో కూడా ఫైనల్ గా వెళ్ళేసరికి ఆ సిఐ నాగరాజు పెట్టి కేసు అవుతుంది. పెట్టి కేసు ఎందుకు పెట్టి కేసు అవుతుందంటే ఏమీ లేదు అక్కడ. ఆ ఈ తను డ్యూటీలో సరిగా నేను ఉండలేదు, అంతకు మించి ఏముండదు. ఏ సాక్ష్యం లేదు కాబట్టి అతను వెళ్ళిపోయాడు. మేము ఎప్పుడో వదిలేసామని ఆయన వెళ్ళిపోయాడండి అంటారు. చివరికి సాయి కృష్ణ అనేవాడు ఆ రోజే టాస్క్ ఫోర్స్ వాళ్ళు అప్పచెప్పారు, ఎందుకే ఇలా చేస్తున్నావు అని చెప్పి మేము కొంచెం మంచి చెప్పి పంపించేసాము, అంతే సార్ మాకు తెలిసింది అంటారు. అంటే మీరు అక్కడ ఎందుకు నోట్ చేయలేదు, టాస్క్ ఫోర్స్ అని అప్పచెప్పింది ఎందుకు నోట్ చేయలేదు, అతను వెళ్ళిపోయింది ఎందుకు నోట్ చేయలేదంటే అదే ఆ డ్యూటీలో కొంచెం నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం ప్రతి కేసు తప్ప ఇంకేం ఉండదు. అలాగే ఇది కూడా ఒక ప్రతి కేసు అవుతుంది, చివరికి వచ్చేసరికి ప్రతి కేసు అవుతుంది. అనేది కూడా ఒక చిన్న ప్రతి కేసు అవుతుంది. కాకపోతే ఏంటంటే దానికోసం మరి నాని గారు మరి ఇలా ఎందుకు వెళ్ళాడు అనేది మరి నాకు తెలియదు. మరి ఆయన ఇష్టం అయింది, ఆయన హక్కులు ఆయన ఉపయోగించుకున్నాడు కాబట్టి నేనైతే ఏమాత్రం అబ్జెక్షన్ చేయను. నేను ఆయన్ని సమర్థిస్తా, ఎందుకంటే ఆయన హక్కును ఆయన ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకున్నాడు, సమర్థించాడు. సప్తగిరి ప్రసాద్ గారు, కొండంత